హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా మన గ్రామాల్లో చిలక జోష్యాన్ని ఎక్కువ కూడా నమ్ముతూ ఉంటాము. మన పూర్వీకులు కూడా అదే జోష్యాన్ని చాలా వరకు పాటిస్తూ ఉంటారు. కాకపోతే తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి అంజేరమ్మ కనం ఆలయం వద్ద ఎలుక జోష్యం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ వచ్చేటువంటి భక్తులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎలుక జోష్యం చెప్పించుకుంటున్నారు. అంటే ఎలుక వినాయకుడి వాహనం కావడంతోనే ఎలుక జోష్యం చెబితే ఖచ్చితంగా మాకు ఫలిస్తుంది, ఎలుక ఏదైతే ఆ నోట నుంచి ఆ కార్డు అనేది తీస్తుందో మాకు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తుందనేటువంటి విషయాన్ని మాత్రం భక్తులు అనేక మంది కూడా నమ్ముతున్నారు. ప్రస్తుతం నేను అదే ఉన్నాను. ఈయన పేరు సిద్ధముని అనేటువంటి వ్యక్తి. దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఇదే వృత్తిలో జీవనం కొనసాగిస్తున్నారు. అటు చిలుక జోష్యం అదేవిధంగా ఎలుక జోష్యం రెండూ కూడా ఆయన ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అసలు ఎలుక జోష్యం చెప్పడం ఏంటి, ఎలుక జోష్యం ఎలా చెప్తుందో ఒకసారి మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. తాత, నా పేరు మీద జ్యోతిష్యం చెప్పు. నా పేరు ఉమాశంకర్. గణేష్. ఈ ఉమాశంకర్ పేరు రాసిరా ఒక్కది. ఈ ఎలుక పేరు గణేష్ అంట. అయితే గణేష మంచి సీడిది. వాళ్ళ రాసే బాగుందా, నక్షత్రమే బాగుంది, యోగమే బాగుందా, టైం బాగుందా, వాళ్ళ టయాలు గ్రహస్థితి అనుకున్న ప్రయత్న. ఉమాశంకర్ చూడు సార్, చూడని శాస్త్రం వల్ల మొక్కని దేవుళ్ళ మీరు అన్నీ చేసి చూసి సలించిపోయి దేవుడి మీద కొంతవరకు ఎరగత అయిపోయింది. ఈడ వచ్చింది మాత్రం శివపెరుమాలిన. శివుడు వచ్చాడా? అవును సార్. ఆయన అయితే వెంకటేశ్వర పెరుమాలు. ఈయన శివుడు, ఈయన శివపెరుమాలు. శివుడు అగ్ని లేనిది సీమ కూడా బారాడదందరు. ఏదో మనుషుల కొరవ నెరవేరే, మనుషులు వరవ లేకపోయిన మహాత్ముడు తొనంది. వాళ్ళ ఆశీస్సాలు ఎప్పటికీ ఉంటాయి. ఆయన జ్ఞాపకార్థంగా రేపు 9వ తేదీ తయామావాస మీకు అందుబాటులో ఉండే చోట మీరు శివాలయం వెళ్ళి మీ పేరు మీదకి అక్షం చేయించుకున్నట్టయితే ఆ శివపార్వతులతో ఒప్పందంగా శివుడు అగ్ని లేనిది సీమ కూడా బారాడదో, ఏదో ఇంత దూరం అంజేరమ్మని తలుచుకొని అమ్మవారి స్థానానికి కూడా వచ్చినారో. అంజేరమ్మ అంటే ఫుల్ పవరో, అసాల్ట్ కనుక్కోబాక. నువ్వు కొలిచిన దేవుడు నీ కొరవ తీరుస్తుంది ఆమె జ్ఞాపకార్థంగా. కాబట్టి ఆదివారం పూట అంజేరమ్మని మనసులో తలుచుకుంటే నువ్వు కోరిన కోరిక నెరవేరుతుంది, అనుకున్న పని మంచిది అవుతుంది, ధైర్యంగా చేయొచ్చని అనేసి ఆ శివ పార్వతులు వచ్చినారు సార్. శివుడే ఎందుకు ఎత్తింది అది అంటే ఏం చెప్తావు? మీకు శివుడే ఎందుకు వచ్చిందంటే శివుడు మీకు అనుకూలమైన మనిషి, మీకు శివుడు మీ రాశికి. కాబట్టి కొంతవరకు 9 మంది నవగ్రహాల మూలకంగా. కాబట్టి నీకు అధిపతి మాత్రం శుక్రుడు అధిపతి. ఏదో సుఖ సంతోషాలు ఇవ్వాలంటే ఆ శివాలయంలో మీ పేరు మీదుగా ఐవర్తో చెప్పి అక్షం చేపించుకుంటే ఏదో మనుషులు ఒకరు నెరవేరే మంచిది అవుతుంది. ఈ సంవత్సరం చేతి మీదకి చేసే పనిలో సైకిల్చి మెరుపుగా ఉంటుంది, ధైర్యంగా చేయొచ్చు. అదంతా ఏం ప్రాబ్లం లేదు. చిలకకి ఎలుకకి ఆ రెండు తేడా ఏంటి? ఆ జాతకం చెప్పండి. జాతకం తేడా అంటే చిలక అంటే మీనాక్షమ్మ అమ్మవారి వాహనం. మేము ఇది వరకు పూరిక్కర నుండి పెద్దవాళ్ళంతా చిలక చూసేవాళ్ళు. ఇప్పుడు తమిళనాడులో దీన్ని కొత్తగా వెరైటీగా పెట్టినారు. ఇది ఎలుకంటే వినాయకుడి వాహనం అని. వచ్చిన వాళ్ళందరూ ఇదేమి ఎలుక జోస్యమేమి చిలక జోస్యం అని అడిగితే, కాబట్టి ఎలుకంటే వినాయకుడి వాహనం, పుల్లార వాహనము, వినాయకుడి వాహనము. చిలకంటే అమ్మవారు మీనాక్షి అమ్మ వాహనము. కాబట్టి మీకు యాది కావాలన్నా అది మేము వివరిస్తాము, అది తెచ్చే సీటు బట్టి అనేసి వాళ్ళు చెప్పడమో, నేను వినడం నాకు ఉజ్జాయింపుగా నేను కూడా కొనుక్కున్నాను సార్. వచ్చేవాళ్ళందరూ ఏంది ఎప్పుడు చూసినా చిలక పెట్టుకోండావో, ఎలికే వెరైటీగా ఉండదు, నువ్వు తెచ్చుకోలేదు చిలకే పెట్టుకోండావు అని అంటున్నారు అనేసి నేను కూడా ఎలుగు తెచ్చుకున్నాను. కాబట్టి అది కూడా ఇష్టపడి చూసేవాళ్ళు ఎలుగుతో చూసేవాళ్ళు ఎలుగు చూస్తారు, చిలక చూసేవాళ్ళు చిలక చూస్తారు. నాకు వినాయకుడు వచ్చి జాతకం చెప్పినట్టు, అది వినాయకుడు వచ్చి జాతకం చెప్పినట్టుగా. ఇప్పుడు మళ్ళా కానీ కొంతవరకు మళ్ళీ చిలకతో పెట్టిస్తాను, ఆ రెండో కలిపి చూపిస్తాను. ఒకసారి చిలకతో కూడా పెట్టించండి. చూసాం కదా, ఇప్పుడు ఎలుకతో చెప్పించుకున్నాం, మళ్ళీ చిలక ఏం చెప్తుందో చూస్తాం. సేమ్ కార్డే తీస్తుందని చెప్పి తాత చెప్తున్నాడు, అదేం తీస్తుందో చూద్దాం. చూడమ్మా మీనాక్షి, ఈ ఉమాశంకర్ పేరు రాసిన ఒక కార్డు ధీమా. 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 నవగ్రహాలు. రాసే బాగుందా, నక్షత్రమే బాగుంది, యోగమే బాగుందా, టైం బాగుందా, వాళ్ళ టయాలు గ్రహస్థితి అనుకున్న పని అనుకున్న ప్రయత్న. ఉమాశంకర్.
ముద్దు పెట్టు. నేను ఈ సీడ్ చూస్తా ఉమాశంకర్కు బాగుంది. ఇది మా ఏనా బాగలా ఒకసారి దేవుడికి ప్రదర్శన చేసి అంజారమ్మకు చూడ చిలక ప్రదక్షిణ చేస్తుంది ఆయన చెప్తే దేవుడికి. ఆ కార్డు తీసి చిలక ప్రదక్షిణ చేస్తుంది. ఆ కార్డుకి ముద్దు పెడుతుంది. ఇది మా బాగుంది. ఏమే ఇది బాగులా ఒకసారి నువ్వెత్తిన సీడే ప్రదర్శన చేసి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి సాల్రా ముద్దు పెట్టు పో లోపల. చూడు సార్, చిలకెత్తినా ఎలికెత్తినా మా ప్రశ్న అంతా ఒకటే. చిలక ఒక రకం, ఎలికి ఒక రకం తీయదు. ఎలికంటే వినాయకుడి వాహనం, చిలకంటే అమ్మవారి వాహనం, మీనాక్షమ్మ వాహనం. ఏదో ఇరువురు మూలకంగా అవి నోరు లేని పక్షులు కాబట్టి ఎన్నుకో ముందు ఆలోచన చేసి నీకు తేవాల్సింది తెచ్చినప్పుడు అది మంచిది ఉంటే మంచిది చెప్తా, షెడ్ ఉంటే షెడ్ చెప్తాను. అంతేగానే దానిపైన ఏదో నీకు చెప్పాలనేసి అది ఎట్ట ఇదట అనేసి తప్పుడు మాటలని చెప్పి పై సంపాదన కక్కుర్తిపడే నీకు ఆడ 150 అడగడం అదంతా నా ఉజినంలో లేదు. కాబట్టి నీవు నేను అంటే ఒకటి చిలక ఎలుక జోష్యాలు, ఇప్పుడు ఎలుక జోష్యం చూస్తున్నాం, ఎట్లా నమ్మాలంటారు దీన్ని? అసలు ఎన్ని సంవత్సరాల ముందు నుంచి ఇది వస్తుంది? ఇది ఎప్పుడో పూరికరు ఉంటే పెద్ద పెద్ద జమీందారులు ఉండే కానుంటే ఒక్కొక్క చిలక జోస్యం చిలక ఉండేది. కాబట్టి వాళ్ళు దాని అప్పుడు ఆలమంటే ఇది ఉజ్జాయింపుగా ఉండేది. కాబట్టి ఇప్పుడు పూరికరు ఉంటుండే పని మనం కొత్తగా ఏం పెట్టింది ఏం కాదు. ఇది ఎప్పుడు ఆలమంటో మన పెద్దవాళ్ళు మన తాతరాలు ఉంటే కాబట్టి చిలక జోస్యం ఉండదు. దాంతోపాటు వినాయకుడు అనేసి దీంతో ఇప్పుడు కొత్తగా పెట్టినారు. ఎక్కడ నుంచి తీసుకొచ్చారు తాత? ఎలుక ఎప్పుడు చూడలేదు, కొత్తగా ఉంది. మేము చెన్నై ఉంటే నా మాదిరిగా చిలక జోస్యం చూసేవాళ్ళు చెన్నైలో ఉన్నారు. వాళ్ళ కాడ నేను కొనుక్కున్నాను సార్. వాళ్ళు ఏమి ఎలుగు చేస్తారో అని నేను ఎవరు ఇచ్చినానో వాళ్ళు పుల్లార వాహనం వినాయకుడి వాహనము అనేసి చెప్పడం. కాబట్టి నేను కూడా నాకు కూడా కావాలనేసి నేను కూడా దాన్ని టాలీ చేసి నాకు మనసుకు వచ్చి నేను కూడా కొనుక్కున్నాను. ఇది మీ దేవుడు తాత, మీ పూర్వీకులు కూడా ఇదే పని చేసేవాళ్ళ? నేను 30 ఏళ్ళుగా దీన్ని ఈ పని చేస్తాను సార్. ఇంత ముందుకు నేను ఏదో నాకు కూలి పని పాటు చేసుకునే మనిషినే. నాకు కొంతవరకు ఇప్పుడు వీలైనంత వరకు ఇప్పుడు నేను కూలి పని పాడిపోలేను కాబట్టి ఏదో ఇది నేర్చిపెట్టుకోను నేను. కాబట్టి ఇప్పుడు 30 ఏళ్ళుగా ఇదే వృత్తి చేస్తాను. ఏదో దానిపైన నా ఖర్చుల వరకు ఏదో ఒక 400-300 సంపాదించుకోగలుగుతాను. అంతేగాని ఈ వయసుకు తగినట్టు నన్ను ఎవరు పనికి పిలుస్తారు లేదు అటనేసి నేను ఏదో దీనిపైన ఈ 2 జీవితాలపైన ఆధారపడి నా బతుకు సేరం చేసుకుంటున్నాను. ఇంకా చూస్తున్నాం కదా, పూర్వము రాజులు కూడా నమ్మేటువంటి శాస్త్రం చిలక జోష్యం. కాకపోతే ఇప్పుడు అనూహ్యంగా ఎలుక జోష్యం అనేటువంటి విధానాన్ని కూడా తీసుకొని వచ్చారు. ఇది సాధారణంగా చెన్నైలో ఎక్కువ కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం తిరుపతి సమీపంలో ఉన్నటువంటి పుత్తూరు రూట్లో అంజేరమ్మ ఆలయం అనేది ఒకటి ఉంది. ఆలయం వద్దనే ఈ ఎలుక జోష్యం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు. ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఈయన సిద్ధముని అనేటువంటి జ్యోతిష్యుడు ఇక్కడే ఉంటున్నాడు. ఖచ్చితంగా మనం చూసాము. నా జాతకం తీయమంటే ఎలుక వచ్చి శివుడు పార్వతి ఉన్నటువంటి ఫోటో తీసింది. అదే రకంగా చిలకని చూస్తే సేమ్ ఉన్నటువంటి ఫోటోని తీసింది. పైగా చిలక ఈయన చెప్పినట్టు దాన్ని ప్రదక్షిణలు చేసి ఆ ఒక కార్డుకి ముద్దు పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో నిజంగానే ఇది కొంత నమ్మాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్వం నుంచి వస్తున్నటువంటి శాస్త్రం కావడంతోనే, అంటే గతంలో మనం చూసాం బుడబుక్కల జాతకం ఉంటుంది, చిలక జోష్యము, ఎలుక జోష్యము, అదేవిధంగా మంత్రగాళ్ళు, శాస్త్రాలు, ఇలా అనేకమైనటువంటి విధానాలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇటువంటి సంస్కృతి ఎక్కడ కూడా మన సిటీస్లో కనిపించట్లేదు. ఎక్కడో విలేజ్లో ఉన్నటువంటి సందర్భంగా ప్రస్తుతం తిరుపతికి సమీపంలో అంజేరమ్మ కనం వద్ద కూడా అటు చిలక జోష్యం, ఎలుక జోష్యం 2 కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా చెప్పించుకోవాలంటే ఇక్కడికి రావాల్సిందిగా ఆయన కోరుతున్నాడు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.